కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో చివరిలో ఈ మాట కనిపిస్తుంది. స్త్రీ పురుషుని యొక్క మహిమ అయి ఉన్నది అనేటువంటి మాట. చాలా మంది పురుషులు ఒకవేళ దీన్ని అంగీకరించకపోవచ్చు. ఇది పురుషాధిక్య ప్రపంచం. ఏ దేశంలోనైనా, మరి ముఖ్యంగా భారతదేశం లాంటి మన దేశంలో ఇది పురుషాధిక్య ప్రపంచమే. కనుక పురుషునికి స్త్రీ మహిమ అంటే అంగీకరించాలి. అయితే బైబిల్లో కనిపించే సత్యం ఏంటి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ఆ పురుషుడు అంటున్నాడు. మరి సంఘము క్రీస్తు యొక్క మహిమన చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏంటి? ప్రభువు తన యొక్క రక్తము ఇచ్చి కొనుక్కున్న వారే సంఘం. ఎంతమందిని, ఎన్ని లక్షల మందిని, ఎన్ని కోట్ల మందిని ప్రభు తన రక్తము ద్వారా సంపాదించాడో అది ఆయన గొప్పతనం, అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమలో ఉండే శక్తి, ఆయన త్యాగములో ఉండేటువంటి గుణం, అంతే కదా. కనుక ఎన్ని కోట్ల మంది తన మరణము ద్వారా, తన బలియాగము ద్వారా రక్షించబడ్డారో అది ఆయన మహిమే. ప్రభువుకు స్తోత్రాలు కలుగును గాక. అదేవిధంగా నీవు నేను ఎంతమందిని రక్షణలోనికి నడిపిస్తామో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత అది మన మహిమ అవుతుంది. అంటే ప్రభు పాదములు పట్టుకొని ప్రార్థనలో ప్రయాసపడుతూ, ప్రసవ వేదన పడుతూ, రక్షణ వార్త అందించి ఎంతమందిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తామో ఈ లోక యాత్ర తర్వాత మనకు అంత మహిమ ఉంటుంది. అందుకే దానియేలు 12:3 వ్రాయబడింది కదా, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలం మందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని వ్రాయబడింది. అనేకులను నీతి వైపుకు తిప్పేవారు. నీతి అంటే ఎవరండి? యేసుప్రభువే. నీతి వైపుకు తిరగడం రక్షణే. అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం. ఆ లోకంలో దేవుడిచ్చే మహిమతో నింపబడదాం. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.